ఈరోజు కవితమ్మ గారిని బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేయడం చాలా ఏమైన చర్య మేము ఒక ఉద్యమకారుడిగా భావిస్తూ ఉన్నాం. నేను ఒకటే అంటున్నా, కవితమ్మ గారు ఈరోజు ఒంటరని మీరు అనుకుంటే రేపు రాబోయే రోజులలో కవితమ్మ ఒక మహాశక్తిగా తెలంగాణ రాష్ట్రంలో తయారు కాబోతుంది. మీరు అనుకున్నంత ఈజీగా కవితమ్మ ఒంటరని మీరు ఈరోజు పార్టీని సస్పెండ్ చేశారు కదా, చాలా సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2001 నుంచి నేను ఉద్యమకారుని, కేసీఆర్ అని పేరు పెట్టుకున్న ఒక ఉద్యమకారుడిగా ఎన్ని కష్ట నష్టాలు భరించామో, తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా తిరిగినాం. ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి నాయకత్వం మీద ఆమె బాధపడి ఈరోజు అక్కడ జరుగుతున్నట్టు అవినీతి మీద ఆమె గలమెత్తితే ఆమె నిర్దాక్షిణంగా ఈమెను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో ఉండొద్దని చెప్పేసి తనకు తెలియకుండానే ఈరోజు సస్పెండ్ చేయడం. రేపు రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కవితమ్మ ఒక నెంబర్ 1 లీడర్ కాబోతుంది. అది మీరు కల్లారా చూసి ఆ రోజు అనుకుంటాం, ఆ రోజు ఎందుకు అనవసరంగా సస్పెండ్ చేశామని చెప్పి మీరు బాధపడే రోజు వస్తుందని చెప్పేసి ఒక ఉద్యమకారుగా మీకు తెలియజేస్తున్నా. అయ్యా, ఆల్రెడీ అక్క ఇందాకనే మొత్తం చెప్తుంది కదా, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరూ ఏమీలు ఉన్నారు. మరి రామన్న ఎందుకు మాట్లాడతలేడో మరి నాకైతే అర్థం కావట్లేదు. రేపు రామన్న పరిస్థితికి ఇలా కాదని గ్యారంటీ ఏమి లేదు. మీరు జాగ్రత్త పడండి డాడీ రామన్న అని చెప్పి అక్క ఆవేదనతో అంటుంటే మా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ అంటే మా ప్రాణం. కేసీఆర్ తయారు చేసిన మేము సైనికులం. మేము కేసీఆర్ గారు ఆనాడు 2001లో పార్టీ స్థాపించిన రోజు నుంచి అల్లుపెరుగని పోరాటం చేసి అడుగడుగున ప్రతి గల్లీ గడపకు తిరిగి మేము కేసీఆర్ గురించి ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ బీఆర్ఎస్ చేసినటువంటి విషయాలను మేము ప్రతి గడపకు తీసుకోవాలి. ఈ రోజు ఆ ఇంటిలో పుట్టిన ఒక తల్లికి అన్యాయం జరిగితే రేపు బీఆర్ఎస్ పార్టీలో సామాన్య కార్యకర్త ఉంటాడా అని చెప్పేసి హరీష్ రావుని, ఈ సంతోష్ రావుని, ఈ కోటరీని అడగదలుచుకున్నాను. రేపు ఈరోజు సొంత బిడ్డనే మీరు సస్పెండ్ చేశారు. ఇంకా 5-6 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళు ఈరోజు నిన్న మాట్లాడుతున్నారు, కవితమ్మ నువ్వు ఉంటే ఎంత పోతుందంట. ఎవరికి సొంతం అని కారు పార్టీకి. సమయం వచ్చినప్పుడు తన సత్తా ఏందో మీరు కల్లారా చూస్తారు. రాబోయే రోజులలో మీ సత్తా చూపించే అవకాశం ఉంటుంది. తెలంగాణ జాగృతి అంటే ప్రతి గడపకు ప్రతి సమస్యల మీద తన బలంగా వినిపించే సత్తా అక్కకుంది. అక్కని తట్టుకునే శక్తి మీకు లేదు రాబోయే రోజులలో అని చెప్పేసి ఒక ఉద్యమకారుడు చెప్తారు. ఒకరేమో రేవంత్ రెడ్డి ఉన్నారు అంటారు, ఒకడేమో బండి సంజయ్ ఉన్నారు అంటారు. ఆమె అలాంటి ఎంగిలి మెతుకులకు ఆశపడే మా అక్క కాదు. ఒకటి కేసీఆర్ చిన్న మాయని మచ్చ జరిగినా తను చెలించిపోయే ఒక బిడ్డ కాబట్టి ఆ విధంగా ఆవేదన చెందుతుంది. మా నాన్న తప్పులు వేరే వాళ్ళు చేశారు, డబ్బులు వేరే వాళ్ళు సంపాదించుకున్నారు, అవినీతి వేరే వాళ్ళు చేశారు. మా నాన్నకు మార్గం అంటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సంపాదించిండు మా నాన్నగారు. భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో కేసీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి మహానాయకుడు మా నాన్నగారు. మా నాన్నగారిని ఏదో చేయాలని వీళ్ళు కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రల నుంచి బయటపడేయాలని తన ఆవేదనతో ఒక కూతురుగా తన బాధను వెళ్ళిపుచ్చితే మీరు పార్టీని సస్పెండ్ చేయడం చాలా సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. 100% ఉందండి. ఈరోజు సొంత కూతురికే ఉన్నది, రేపు కేటీఆర్ గారికి ఉండదు అనేది. హరీష్ రావు వేసే ఎత్తులకు జిత్తులై చాలా మంది, ఈటల రాజేందర్, మైనపల్లి హనుమంతరావు, ఎంతో మంది ఏమాయమీద జగ్గారెడ్డి లాంటి పార్టీ వదిలేసిపోయారు. రేపు ఈ కేటీఆర్ని చేయడానికి గ్యారంటీ ఉంది. అందుకే కేటీఆర్ అనగిన అక్క ఇప్పుడే విజ్ఞప్తి చేసింది, అన్న జాగ్రత్త పడు, ఈ దొంగల నుంచి పార్టీని కాపాడుకో అని చెప్పడం జరిగింది. అది తొందరలో అక్కకు సమాచారం, మాకేం అలాంటి సమాచారం ఏం లేదు. తొందరలో మాత్రం కార్యాచరణ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గడపకు ప్రతి గుండెకు తట్టే విధంగా పార్టీ కార్యాచరణ ఉంటుంది. అలాంటి సమాచారం అక్కకు ఉంది కాబట్టి చెప్పింది. అక్క దగ్గర సమాచారం లేని ఏ విషయం మాట్లాడదు, స్పష్టంగా ఉంటేనే మాట్లాడుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో అవినీతి జరుగుతుంటే ఎవరు మాట్లాడొద్దు, ఏది చేసినా వాళ్ళే చేసుకుంటారు. ఉద్యమకారులను దొక్కారు. ఎంతో మంది కరడు కట్టినటువంటి పార్టీ కోసం ప్రారంభించినటువంటి లీడర్లని అన్యాయంగా ఈరోజు వాళ్ళని అటు ఇటు కాకుండా చేసినటువంటి ఈ నాయకత్వం, ఆ నాయకత్వంలో ఇక ఎవరు తన అవినీతిని ప్రశ్నించొద్దు అని చెప్పేసి వాళ్ళు ఒక ఒంటెత్తు పోకడబోతున్నారు. అందుకు రేపు రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి చెంపపెట్టు లాంటి తీర్పు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అవినీతి చేశారని చెప్పేసి కమిషన్లే చెప్తున్నాయి కదండి. అది చేసింది ఒకరు, సంపాదించుకుంది ఒకరు. అవినీతి కేసీఆర్ మీద వేసేసి కేసీఆర్ మీద ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసే పరిస్థితి తెచ్చిరు. అందుకు ఆ దొంగల నుంచి పార్టీని కాపాడుకొని రామన్నకు విజ్ఞప్తి చేస్తున్నది అక్క. Subscribe us and press the bell icon for more interesting updates.